ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు చుట్టాలందరూ ఒకే బస్సులో వెళ్తే ఆ మజానే వేరు. అదే మన చుట్టాలతో కాకుండా ఫ్రెండ్ గాడి చుట్టాలతో వెళ్తే ఇంకా మజా ఉంటుంది. రీసెంట్గా మా ఫ్రెండ్ గాడి ఎంగేజ్మెంట్ వేరే ఊర్లో ఉంటే చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక పెద్ద బస్సు మాట్లాడిండు. మార్నింగ్ 6 గంటలకు ఇక్కడి నుంచి వెళ్దామని చెప్తే నేను 5 గంటలకు లేచి రెడీ అయిపోయినా. నన్ను ఎప్పుడు రమ్మన్నావు రాను? అరే రేపు మార్నింగ్ 6 వరకు వచ్చేసి సరేనా? పొద్దున్నే 6 గంటలకు వెళ్తాం ఇక్కడి నుంచి. 6కి కరెక్ట్ టైంకి వచ్చినావు కదా, గుడ్ బాయ్. నీ అబ్బా నేను కూడా మెల్లగా లేచి వస్తుండే కదా, నిద్ర మొత్తం ఖరాబ్ చేసినావు. అయిపోతుంది రా, ఇంకా 1 అవర్లో వెళ్దాం. 1 అవర్లో వెళ్తావు ఆడ చూడు, ఇంకా బ్రష్లు చేసుకుంటా పిల్లల ముడ్డిలు కడుకుంటా కూర్చున్నారు మీ చుట్టాలందరూ. ముందు నువ్వు స్నానం చేసినావు? అబే లేదురా, ఇంకా బాత్రూంలో ఖాళీ లేవు లోపల. ఇలా అయిపోతే నాకు 10 నిమిషాల్లో అయిపోతుందిలే. ఉకోబేను మీరు వెళ్ళేవారికి 10 అవుతుంది చూడు. ఇప్పుడు అప్పటి వరకు నేనేం చేయాలి? ఇక్కడ అలాగా లోపలికి వచ్చి కూర్చోరా పొద్దున. అయినా నువ్వు అయిపోయినాక చెప్పు, అప్పటి వరకు మన వాళ్ళకి ఫోన్ చేస్తాను. సరే నువ్వు వాళ్ళతో మాట్లాడి రమ్మని చెప్పు, జల్దీ సామాన్లు పెట్టాలి బస్సులో. అందుకే పిలిచినావు కదరా, తొందర రమ్మని. నువ్వు పోయి ఫస్ట్ మీ వాళ్ళని రెడీ చెప్పి పో జల్దీ. అరే ఏమైంది, రెడీ అయినావా? ఇంకా లేవలేరా నేను, నువ్వేడునో వచ్చినారా? నేను ఇటు జల్దీ రమ్మన్నాడు అని వచ్చినా, వీళ్ళు ఇంకా రెడీ కూడా కాలేరు. అరే వాళ్ళ ఇంట్లో అంతమంది లేడీస్ రెడీ అయ్యి వెళ్ళనీకి టైం పడుతుందని తెలియదా రా నీకు? ఆడు అట్లనే చెప్తాడు రమ్మని, పని చెప్పి నీకే. వస్తావు 1 గంట అయినాక. సరేలే నువ్వు రా జల్దీ, ఒకనే ఉన్నా. ఫైనల్గా అందరూ రెడీ అయ్యి వెళ్ళే వారికి 10 అయ్యింది. నేను మా ఫ్రెండ్స్ గారు బస్సులో సీట్స్ పట్టుకోవడం కోసం విండో సీట్స్ దగ్గర కర్చీఫ్లు వేస్తున్నాం. అది చూసి మా పెళ్లి కొడుకు ఫ్రెండ్ గాడు, అరే ఇదేమైనా ఆర్టీసీ బస్ అనుకుంటున్నారా రా, మంచిగా కర్చీఫ్లు వేసుకుంటున్నారు. పెళ్లి బస్ ఇది, ముందు చుట్టాలందరూ కూర్చొని మనం తర్వాత అడ్జస్ట్ అవుతాం. కానీ అరే నాకైతే విండో సీట్ కావాలరా బై, నాకు వాంతింగ్ వస్తుంది ముందే చెప్తున్నా. దీనికి వాంతింగ్ రావద్దంటే ఇంకో వాంతింగ్ వచ్చేటం దగ్గర కూర్చోబెట్టరా. ఇన్ని ఇద్దరికి ఎవరి మీద ఎవరికి వాడొద్దని ఆపుకుంటారు. అప్పుడు ఫస్ట్ చుట్టాలైతే కూర్చొని ఆగంటారా మీరు? సరేరా బై, ఫస్ట్ మీ వాళ్ళనే కూర్చోబెడతాపో, మేము బస్ పైన కూర్చుంటాం కావాలంటే. తర్వాత బస్సు మొత్తం వాళ్ళ చుట్టాలతో ఫుల్ అయిపోయింది. మేము ఫ్రెండ్స్ 4 డ్రైవర్ సైడ్ దగ్గర అడ్జస్ట్ చేసుకొని కూర్చున్నాం. వీడు చూడరా మనం ఏసీ బస్సులో తీసుకుపోతా అని చెప్పి ముడ్డి కింద కాలుతున్న ఇంజన్ మీద కూర్చోబెట్టి తీసుకుపోతుండు. ఏసీ బస్సులో తీసుకుపోతా అని చెప్పినా కానీ ఎక్కడ కూర్చోబెడతా అని చెప్పలేను కదరా. ఉకోబేను ఇప్పుడు 6 గంటలు ఎట్లా కూర్చోవాలేడా? అరే ఎంగేజ్మెంట్ నాది, పెళ్లి కొడుకుని నేనే వెనక ఏసీలో కూర్చోకుండా దోస్తులు ముంగట కూర్చున్నారని నేను కూడా మీతో ముంగడికి వచ్చి కూర్చుంటే అర్థం చేసుకోరేమరా మీరు? నువ్వు కూర్చున్నా మేము కూర్చునేం కదరా ఆడ. సర్లే అనుకొని అడ్జస్ట్ అయ్యి వెళ్తున్నాం. కొంచెం సేపు తర్వాత మా ఫ్రెండ్ గాడి చుట్టం ఒక అతను వచ్చి, బాబు అడ్రస్ ఏమైనా కన్ఫ్యూజ్ అయితే చెప్పు, మ్యాప్ ఆన్ చేసుకున్నా ఫోన్లో, నేను చెప్తా సరేనా? వాళ్ళకి తెలుసులే బాబాయ్ తీసుకెళ్తారు. ఏమో రా చెప్పాలి కదా, మళ్ళీ వేరే రూట్లోకి వెళ్తే ఆగంగా మళ్ళా. సరే నేను చూస్తాలే బాబాయ్, ముంగట ఎక్కడైనా మంచి చెట్టున్న ప్లేస్ చూసుకొని ఆపండి రా జరా, కింద ఆకలి అవుతుంది, పొద్దున్నుంచి ఎవరు టిఫిన్ చేయలేరు. సరే బాబాయ్ చెప్తా. ఇంతమందికి ఇప్పుడు బయట తిని పెడతావా అరను? అంత లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ బయట తినిపిస్తే 5,000 ఎగిరిపోతాయి. ఒక ప్లేట్ తినర్రా మళ్ళీ 2 ప్లేట్లు తింటారు. అందుకే ఇంట్లోనే పులిహోర చేసుకొని పట్టుకొచ్చినాం. తర్వాత ఒక పెద్ద చెట్టు ఉన్న ప్లేస్ చూసుకొని ఆపినాం. కానీ దాని పక్కనే ఒక పెద్ద మోరి కాలువ చెత్త వేసే ప్లేస్ కూడా ఉంది. అది చూసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్, అరే ఆ మోరి కాలువ చెత్తను చూసుకుంటే ఎవడన్నా కూర్చొని తింటాడా రా? ఏం పిల్లలరా మీరు ఇడ ఆపుతారు అంటే చెట్టు అన్నారు కదా అని చెట్టు కింద ఆపినాం బాబాయ్. చెట్టు కింద అంటే మంచిగా ఖాళీ ప్లేస్లో చెట్టు ఉన్న ప్లేస్ చూసుకొని ఆపమనరా, ముందు కొనియండి ఇంకా చూద్దాం. కొంచెం సేపు తర్వాత ఒక మంచి ప్లేస్ కనిపిస్తే అక్కడ అందరూ తినడానికి కూర్చున్నారు. మా ఫ్రెండ్ గారు మాతో సామాన్లు మోపిస్తున్నాడు. అరే ఇక్కడ దగ్గరలో వైన్ సైడ్ ఉంది చూడు, తెచ్చుకొని కూర్చుందాం బస్లో. అరే బస్లో స్మెల్ రాదా రా? పోయేటప్పుడు ఎందుకు వచ్చేటప్పుడు కూర్చుందాంలే కావాలంటే. ముంగట కూర్చున్నాం కదరా మనం, వెనకాలకి ఏం పోదు స్మెల్. చూడు ఏడున్నాయో. రే తినరారా మీరు? మేము తర్వాత తింటాం రా, నువ్వు తిను. ఎందుకు తర్వాత? వానికి వైన్స్ కావాలంట. రే దిమాకుందా అబే నీకు? మనం ఏడుకోతున్నాం ఎక్కడికి పోతున్నాం? ఎప్పుడు పడితే అప్పుడు మంది అంటావేం బే? బస్సులో చుట్టాలు ఉన్నారు అది కూడా తెలియదా? ఆయన ఇంత పొద్దున తాగుడేంద్రా నువ్వు అలాగా? నేను అదే చెప్పినామా మా బస్సులో స్మెల్ వస్తుందా అని, రిటర్న్ వచ్చేటప్పుడు కావాలంటే కూర్చుందామని. మనం ముంగట కూర్చున్నాం కదరా, వెనకాలకి ఏం బోదులే స్మెల్ అన్నాడు. నువ్వు ఇప్పుడు మందు కింద అన్నావంటే మంచిగా ఉండదు, ముందే చెప్తున్నా. వచ్చేటప్పుడు పెట్టుకొని కావాలంటే. సరే మామ, ఏం లేరా వాడు ఏమంటాడో చూద్దామని కనుక్కున్నా. వద్దంటుండు కదా, వద్దులే ఏం ఫీల్ కాకు. తర్వాత అందరూ తినేసినాక మళ్ళీ బస్సులో రిటర్న్ వెళ్తున్నాం. అరే ఏంద్రా వెనక ఏసీ వస్తలేదా అసలు? కిటికీలు ఓపెన్ పెట్టి ఏసీ వస్తలేదా అంటే ఎట్లా బాబాయ్? కిటికీలు మూసుకొని వస్తుంది ఏసీ. మీ అత్త మూస్తలేదురా కిటికీ, ఎంత చెప్పి నింటలేదు, వాంతింగ్ వస్తుందా అంటుంది. నేను మాట్లాడతావు అన్న ఒక కవర్ ఉంటి. అత్త కిటికీ వేసుకో, ఏసీ వస్తలేదా అంటే ఎవరికి? బయట నుండి చల్లగాలి వస్తుంటే ఇంకేం ఏసీరా నీకు? వాళ్ళకి ఒక్కరికి పెట్టుకోమని ఏసీ, నాకేమొద్దు. అట్లా ఒక్కరికి పెట్టుకోనికే రాదత్త అది. నేను పెట్టను పోరా, నాకు ఏసీకి వామిటింగ్ వస్తుంది, నేను ముయ్యను. ఈ కవర్ పట్టు, వాంతింగ్ వస్తే ఇందులో జీ. నాకు వద్దు పోరా, రమ్మంటావా వద్దంటావా? లేదంటే దింపండి నా ఇక్కడనే. అత్త ప్లీజ్ అర్థం చేసుకో, ఏసీ బస్ కావాలనుకొని ఎక్కువ పైసలు కట్టిన వీళ్ళకి. ఏసీ వేసుకుంటలేం కదరా, మరి తీసుకోవద్దని చెప్పి ఎక్కువ పైసలు. అట్లా ఉండదు అత్త, ఏసీ బస్ తీసుకున్నాక మొత్తం కట్టాలి. వేయండి అత్త కిట్కి, నా జుట్టు ఎగిరిపోతుంది గాలికి. వచ్చిందమ్మా, నిన్న ఎవరు రెడీ అయ్యారమ్మన్నాడమ్మా ఇంత పొద్దున? అక్కడ పోయినాక రెడీ అవ్వచ్చు కదా. బంద్ చేయక ఇక లొల్లి చేయక ఊకే నిద్ర వస్తుంది. బాగుందిరా బస్సులో ఇలా ఎంటర్టైన్మెంట్. నేను లొల్లి చేస్తున్నానారా? నేను గమ్మున కూర్చుంటే మీరు వచ్చి అరుస్తున్నారు. పెద్దదానివి నువ్వే ఓపిక పట్టి ఉండాలి చేరా. అందరు అద్దాలు వేసుకొని కూర్చుంటే నువ్వు ఒకదానివి తెరుస్తా అంటావేందక్క మళ్ళా?
బంజాయి పెద్దమ్మాయిగా నీకు ఒక్కదానికి చల్లగుంటే అయిపోయానా మాకు కూడా చల్లగా ఉండాలి కదా మీ అందరికి నేను ఒక్కదాని లొల్లిదానిలా కనిపిస్తున్నానారా? అరే నీ పెళ్ళికి నేను మాత్రం బస్సులో రానురా, ఎట్లనైనా చేసుకో. ఇంకా కోపంతో కిట్కే చేసింది. బాగున్నారా మీ చుట్టాలు? ఏసీలో కూర్చోకుండా ముంగట గరంలో కూర్చున్న మనకే ఏ లొల్లి లేదు, మీ వాళ్ళేమో ఏసీలో కూర్చున్నా కొట్లాడుకుంటున్నారు. ఏం చేద్దాంరా, అట్లనే ఉంటుంది ఇక చుట్టాలతోని. మా ఫ్రెండ్ గాడి ఫోన్ బస్ స్పీకర్కి కనెక్ట్ చేసి పెట్టినాం పాటలు వినడం కోసం. ఆ లొల్లి జరిగేటప్పుడు సాంగ్స్ ఆపుదామని ఆపినాం, కానీ ఫోన్ ఇంకా స్పీకర్కి కనెక్ట్ చేసే ఉంది. అనుకోకుండా వాడికి ఆ పెళ్లి కూతురు అమ్మాయి ఫోన్ చేసింది. ఓయ్ ఎక్కడి వరకు వచ్చినారు? వచ్చినాం, మీ ఇంటి ముందే ఉంది చూడు బస్సు. మజాక్ చేయకు, చెప్పు ఎక్కడున్నారో. ఏడొస్తాం, ఇంకా 2 గంటలు పడుతుంది. ఈ చుట్టాలందరినీ ఎంటేసుకొని వస్తే ఎట్లా వస్తాం జల్దీ? తిన్నికి ఒకసారి ఆగుదామంటారు, చూసుకోనికి ఒక్కోసారి ఆపాలి వీళ్ళకి. మా బాబాయ్ ఏమో పొద్దునండి చేతిలో ఫోన్ పట్టుకొని గూగుల్ మ్యాప్స్లో చూసి అడ్రస్ చెప్తున్నాడు ఎట్లా పోవాలో. మాకు తెలియదా ఎట్లా పోవాలో? మా మామనేమో కిటికీలు ఓపెన్ పెట్టుకొని ఏసీ వస్తలేదురా ఏం బస్ ఇదేనా అంటాడు. ఎప్పుడన్నా ఏసీ బస్ ఎక్కితేనే కదా తెలిసేది. ఇక మా చిన్నమ్మేమో ఈవినింగ్ ఫంక్షన్ ఉంటే ఇప్పుడే రెడీ అయ్యేసి వచ్చింది. జుట్టు ఎగురుతుంది, ముఖం ఖరాబ్ అవుతుంది, చెమటలు వస్తున్నాయి అని అంటది. ఇక మా అత్తనేమో ఏసీ వస్తలేదే, కిటికీ మూసుకోమంటే మూసుకోనని అంటది. కిటికీ ఓపెన్ చేస్తే ఏసీ రాదే అని చెప్తే ఈయనది. సర్లే, టిఫిన్ చేసినారా మరి అందరూ? ఇంట్లోనే చేసి పట్టుకొచ్చినాం అందరికి, లేదంటే బయట తినేకి ఇంతమంది కిటికీలు పట్టుకురావాలి. ఒక ప్లేట్ తిన్నారు, మళ్ళీ ఇల్లు 2 ప్లేట్లు తింటారు. అంటించుకొని తినమంటే ఉడుచుకొని తినే రకం మా వాళ్ళు. అంటించుకొని తినమంటే ఉడుచుకొని తినే రకం మా వాళ్ళు. అంటించుకొని తినమంటే ఉడుచుకొని తినే రకం మా వాళ్ళు. నీకు దగ్గరకు వచ్చినాక ఫోన్ చేస్తా, పెట్టేవా? రే ఏం జరిగిందిరా? మామ నీ ఫోన్ బస్ స్పీకర్కి కనెక్ట్ చేసి ఉందిరా, నువ్వు మాట్లాడింది మొత్తం విన్నారు. మీకు నా ఫోనే దొరికిందా రా కనెక్ట్ చేయడానికి? డ్రైవర్ అన్న జర బస్సు ఏడాపకుండా జల్దీ పోనీవా ప్లీజ్. అట్లా మా ఫ్రెండ్ గాడు వాళ్ళ చుట్టాల ముందు బుక్ అయ్యిండు. తర్వాత ఎంగేజ్మెంట్ టైం అయింది. మా ఫ్రెండ్ గాడే ఆనందమేమో కానీ రింగ్ పెట్టే టైంకి బయట క్రాకర్స్ వేయాలని ప్లాన్ చేసిండు. బాబు రింగు అమ్మే చేతికి పెట్టండి. ఒక నిమిషం పంతులు గారు. అరే ఏమైంది భయ పెడుతున్నారా? అరే అగిపెట్టే దొరుకుతలేదురా, ఆగు ఒక నిమిషం. అరే ముందే చూసుకోరా అబ్బే అవన్నీ. బాబు ముహూర్తం టైం అయిపోతుంది, రింగు పెట్టండి త్వరగా. ఒక నిమిషం పంతులు గారు, బయట బాంబులు పెడుతున్నారు మా వాళ్ళు, వెయిట్ చేస్తున్నా. బాంబులా? మీకు ముహూర్తం టైం ముఖ్యమా, బాంబులు పేల్చడం ఇంపార్టెంటా బాబు? యాషన్ ఎక్కువైపోయింది, ఫోన్ పక్కన పెట్టు బాబు, ముహూర్తం టైం అయిపోతుంది. అయిపోయింది పంతులు గారు, ఒక నిమిషం. అమ్మయ్య ఫైనల్గా మన దాంట్లో ఒకటి పెళ్లి చేసుకుంటున్నాడు రా. వీడు అనుకున్నట్టు అంత మంచిగా జరిగింది కదరా ఎంగేజ్మెంట్. మంచిగా జరిగింది, కానీ జస్ట్ మంచిగా జరిగింది అంతే. ఒక థ్రిల్లింగ్ మూమెంట్లు, సర్ప్రైజింగ్ మూమెంట్లు ఏం లేవు. అంటే ఏంద్రా సినిమాలలో అడిచినట్టు ఆపండి అని అరవాలన్నా ఎవరన్నా? చిచే అట్లా కాదు బే. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో వీడు ఎంగేజ్మెంట్ ఎట్లా జరిగిందని ఎవరన్నా అడిగితే జస్ట్ మంచిగా జరిగిందని చెప్తే ఏం బాగుంటుంది? అదే ఎంగేజ్మెంట్లో ఏదైనా ఫన్నీగా, థ్రిల్లింగ్గా, సర్ప్రైజింగ్ ఏమైనా జరిగిందనుకో, చెప్పుకోవడానికి వాళ్ళకి, వినడానికి మనకి ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఏదో ఒక పెంట చేద్దామంటావు అయితే అది మనం ప్లాన్ చేయొద్దురా, ఆటోమేటిక్ జరిగిపోవాలి అంతే. వీళ్ళ డిస్కషన్ ఇట్లా అయిపోయినాక ఎంగేజ్మెంట్ కంప్లీట్ చేసుకొని నైట్ 1 గంటలకి అందరూ బస్సులో రిటర్న్ వచ్చేస్తున్నారు. కొంచెం దూరం వచ్చినాక డ్రైవర్ అన్న ఒక పెట్రోల్ పంప్ దగ్గర ఆపిండు, కానీ ఆ బంకు క్లోజ్ చేసి ఉంది. ఏమైందన్న ఈడ ఆపినావు? అదే అన్న బండిలో డీజిల్ అయిపోయింది. అప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్న పెట్రోల్ బంక్స్ ఎక్కడ ఓపెన్ లేవు. అక్కడ వార్ వల్ల డీజిల్ పెట్రోల్ షార్టేజ్ వచ్చి ఏపీలో బంకులు క్లోజ్ చేసి పెట్టినారంట అన్న. అరే ఏందన్నా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? ముందే కొట్టించి పెట్టొచ్చు కదా, మళ్ళీ పోయేటప్పుడు ఫుల్ టైం కొట్టించినాం కదన్నా, మళ్ళీ రిటర్న్లో కొట్టిద్దాం అనుకున్నా, కానీ అన్ని క్లోజ్ ఉన్నాయి ఇక్కడ చూస్తే. ఇప్పుడు ఈ విషయం ఈ చుట్టాలకు తెలిస్తే ఊకుటరా అన్న? అందరికి పొద్దుగాల పనులు ఉన్నాయి, వేసుకుంటారా అన్న? ఇప్పుడు ముంగట మహబూబ్ నగర్ దగ్గర ఓపెన్ ఉంటాయన్న, కానీ ఇంకా 80 కిలోమీటర్లు ఉంది. మన బండి 5 కిలోమీటర్లే పోతుంది. ఈ పెట్రోల్ బంకులు పొద్దున 6 గంటల వరకు ఓపెన్ చేయరు. ఓపెన్ చేసినా డీజిల్ ఉందో లేదో తెలియదు. అయినా అప్పటివరకు ఈ రోడ్డు మీద ఏం చేయాలరా ఇప్పుడు? అరే ఎక్కువ టెన్షన్ తీసుకోకు, ఇప్పుడు చేసేదేం లేదు. బస్సులో బీర్లు ఉన్నాయి, తెచ్చుకొని కూర్చుందాం, అందరం పెట్రోల్ బంక్లో వండుదాం, పొద్దున పెట్రోల్ కొట్టించుకొని పోదాం. అరే మొత్తం వీడి నోటు దూల వల్లనే జరిగిందిరా ఇది. వీడేం చేసిండ్రా? ఇందాక ఎంగేజ్మెంట్ మంచిగా జరిగింది కదరా అంటే జస్ట్ మంచిగా జరిగింది మామ, కానీ చెప్పుకోవడానికి ఇంట్రెస్టింగ్ మూమెంట్ ఏం లేదు. థ్రిల్లింగ్లు, సర్ప్రైజింగ్లు, షాక్లు ఏమన్నా జరిగితే చెప్పుకోవడానికి ఇంకా బాగుంటుంది అని అన్నాడు. ఇప్పుడు ఆడు అన్నట్టే జరిగింది. ఇప్పుడు బాగుందారా నీకు చెప్పుకోనికే? లేదు మామ, నేనేదో మజాక్గా అన్నా. ఆయన ఏమరా నేను ఏమైనా ప్లాన్ చేసి చేసినా ఇట్లా అవ్వాలని? ఇది కూడా అన్నాడు రాడు, ప్లాన్ చేస్తే అవ్వద్దు, అది అనుకోకుండా జరగాలదని. ఇది వినిగా మా పెళ్లి కొడుకు ఫ్రెండ్ గాడు నన్ను తిడతానే ఉన్నాడు. ఆ డీజిల్కి నాకేం సంబంధం లేకపోయినా ఏదో మజాక్గా అన్న మాటని పట్టుకొని తిడతానే ఉన్నాడు. ఇంకా మార్నింగ్ వరకు వెయిట్ చేసి బంక్లో డీజిల్ కొట్టించి రిటర్న్ అయ్యే వరకు పొద్దున 6 అయింది. ఇప్పుడు మా ఫ్రెండ్ గాడు ఎంగేజ్మెంట్ ఎట్లా జరిగిందని చెప్పుకోవడానికి ఇంకా బాగుంది. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చితే లైక్, కమెంట్ చేసి మీ క్లోజెస్ట్ పీపుల్తో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ స్టోరీలో కలుద్దాం. టాటా, టేక్ కేర్, బాయ్.